అవసరం అంటే ఇదేనా? దట్స్ ఓకే, లేట్. అవసరమైనప్పుడు కొడుతుంది, నేను ఇప్పుడు కొడుతుంది దిక్కుమాలి. సో ఓకే, వాల్యూ క్రియేషన్ బై DR66. మళ్ళీ దేనికి వాల్యూ క్రియేషన్ అని కాదు, అది ఏదైనా సరే, ప్లాట్ఫామా, ఆపర్చునిటీయా, ఫ్రెండా, ఫ్యూచరా, వర్కా, దేంతో పోల్చుకున్నా సరే వాల్యూ క్రియేషన్. ఎందుకంటే వాల్యూ క్రియేషన్ అంటే 100 రకాలు ఉండవు, కొన్ని. అవేంటి? వర్క్ ఈజీ ఆర్ హార్డ్, ఈజీ అండ్ హ్యాపీ. మనీ, మోర్, టైం, లెస్. ఎవరికైనా తక్కువ కాలంలో సంపాదించడానికి ఇష్టం. ఓకే, సింపుల్గా ఒకసారి నేను చూసుకో. చూసావా? ఏం లేదు, ఫోటో ఫ్లెక్సేషన్ చేసుకొని కరెక్ట్గా ఫోటో కనపడిద్దామని ఇది రాసుకున్న తర్వాత, ఇప్పుడు ఇది అవుట్ లైఫ్, ఇది డైరెక్ట్ సెల్ లైఫ్. ఇది హార్డ్ వర్క్, మనీ, ప్రాఫిట్, రెస్పెక్ట్, కల్చర్, ఫ్యూచర్, ఫైనాన్షియల్ రిటైర్మెంట్, ఫన్ అండ్ ఫ్రీడమ్, సెక్యూరిటీ, సపోర్ట్, లీడర్షిప్. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్స్. మనం వీటి గురించి మాట్లాడుకుందాం. హార్డ్ వర్క్ బయట ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అబ్సల్యూట్లీ మోర్. ఎందుకని? మేబీ మనం పొలం పని చేసిన హార్డ్ వర్క్, కన్స్ట్రక్షన్ పని చేసిన హార్డ్ వర్క్, రోజంతా కష్టపడ్డందుకు అప్పుడు డబ్బులు అప్పుడే వస్తాయి, 4000. ఓకే, జాబ్ చేసావు, కష్టం లేదు. సో నెలంతా చేసిన తర్వాత మెంటల్ వర్క్ కాబట్టి, మెంటల్ ప్రెషర్, నెలంతా చేసిన తర్వాత ఒకసారి చేద్దాం అంటే ఈ మధ్యలో అవసరాలు ఏమి రావంటావు నీకు. సరే, కష్టపడ్డావు కదా, మరి దానికి లాభం నెలంతా అయిన తర్వాత వస్తాయి. రూమ్ రెంట్లు దీనికి దొనికి పోతాయి జాబులు చేసేటోడికి. సో వీడికి కూడా ఎంత అనుకుందాం, మహా అయితే ఒక 30 అనుకుందాం. 30 ఏడంలో 15, 18, 19 ఇక్కడే ఉన్నాయి ఇంకా జాబులు, జీతాలు. ఎవడో నోడికి కొడుకు ఒకటి కొత్తనేమో. సో ఇది మేబీ ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే కష్టపడేటోడు నెలకు 1000 రూపాయలు సంపాదిస్తున్నా కానీ వాడికే వస్తున్నాయి కదా 30K. ఒకవేళ 30K వస్తున్నాను జాబులకి, వీడికి సమానమే కదా. వీడికి కష్టపడ్డందుకు ఇప్పుడు డబ్బులు అప్పుడే అవుతున్నాయి, బట్ వీడికి మెంటల్ ప్రెషర్ తీసుకున్నాడు కాబట్టి నెలంతా కలిపి ఒకసారి అవుతుంది. బట్ ఇన్ డైరెక్ట్ సేల్ we use it to set a partners. సమझे? మనం ఒక 4, 5, 3 అలా నీ ఇష్టం వచ్చినంతమందిని పార్ట్నర్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు చేసే వర్క్లోంచి, వాళ్ళ కింద వచ్చే వర్క్లోంచి యూ మీన్ దిస్ చుట్టులాగా ఒక పెరిగిపోతూ ఉంది. బట్ నీ కింద నీ వల్ల కలిగిన ఇంత పెద్ద వృక్షంలో, ఇంత పెద్ద టీంలో, ఇంత పెద్ద ఎంపైర్లోంచి ఎక్కడ ఏ చిన్న పని జరిగినా కానీ నీకు లాభం వస్తుంది. సో మేబీ నువ్వు నీ పార్ట్నర్స్ 3 లేదా 5 లేదా 10 మంది, సంథింగ్ ఎంతమంది అయినా కానీ అంతమంది కోసం నువ్వు కొంతకాలమే కష్టపడతావు. మేబీ 3 సంవత్సరాలు కష్టపడిన తప్పేమో ఉంది, 30 సంవత్సరాలు నీ కింద, నీ తర్వాత నీ తరాలు 60 సంవత్సరాలు నిన్ను తలుచుకొని బతికేస్తారు కదా. జస్ట్ థింక్ వన్స్. మనీ ఇందా చెప్పాగా, ఒకడు మెంటల్, ఇంకోటేమో హార్డ్ వర్క్. 2 పాసిబిలిటీస్లో మనీ. వాడు వర్క్ చేస్తేనే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి అర్థం కావట్లేదు. తిక్క సన్నాసులు, తిక్క సేదవారు. మన ఉప్పి చదువుతాడు చూసారా, ఉపేంద్ర. ఈ ఇండియాలో ఎవరికి ఎప్పుడు పెళ్లి చేయాలో పిల్లలకి అర్థం కావట్లేదు. వీళ్ళ పిల్లలు సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళ ఎప్పుడు పిల్లలు కలని వీళ్ళకి అర్థం కావట్లేదని. లైక్ దట్.
సో పని చేస్తేనే డబ్బులు, బట్ ఎక్కడ మనీ చూడు. నీ కింద నువ్వు 3 కోసం ఆ కింద పెద్ద ఎంపైర్ వెళ్ళిన తర్వాత ఏ ఒక్కళ్ళు పని చేసుకుంటున్నా కానీ నీకు మనీ వస్తుంది. ఎక్కడ నీ వర్క్ ఆప్షన్స్, నువ్వు లేవు, నువ్వు పడ్డ కష్టం లేదు, బట్ కానీ నీకు మనీ మాత్రం అన్లిమిటెడ్గా వస్తూనే ఉంది. ఇంకా తర్వాత ప్రాఫిట్, మనీ ఏదంటే ప్రాఫిట్ కూడా అదేగా. రెస్పెక్ట్, ఇది వచ్చేసేసి ఈ రోజుల్లో పెద్ద లేదు, చిన్న లేదు, చదువు లేదు, సంధ్య లేదు, చదువుకున్నా చదువుకోకపోయినా రోడ్డు మీద అడుగుతుంటే పిల్లల్లో కూడా ఏందిరా అంటారు. ఎవడంత పెద్దోడని కూడా లేదు. నాకు తెలిసిన ఒక పొట్టోడు కూడా ఉన్నాడు, ఆడి మాత్రం బట్టలు ఉతికినట్టు ఉతకాలని అంత కోపం, అంత బరుపు ఉంటుంది పిల్లలకి ఈ రోజులో. ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ మన మా పిల్లలు ఉన్నాడు కాబట్టి నాకు నా సిచ్యువేషన్ తెలుసు. రెస్పెక్ట్ ఫర్ అందరు. ఇంకే దెబ్బ పడ్డదంటే వాళ్ళ అమ్మ బాబుని పిలిచి రావడం, వాళ్ళు మా మీద గొడవలు రావడం. ఏడుంది రెస్పెక్ట్? పెద్దోళ్ళు అంటే పిల్లలకు లేదు, పిల్లలు లేనప్పుడు ఇంకా ఏముంటాయి గొడవలు తప్ప. సో రెస్పెక్ట్ లేదు. ఇంకా తర్వాత వచ్చేసి కల్చర్, బట్టలు కావచ్చు, ప్రవర్తించే విధానం కావచ్చు, పెద్దలు వచ్చినప్పుడు లిగడం కావచ్చు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని గౌరవించడం కావచ్చు, వాళ్ళని పలకరించడం కావచ్చు, మాట ప్రవర్తన, కల్చర్, బట్టలు. సో ఇవన్నమాట. ఫ్యూచర్, అగ్రికల్చర్ పోయింది, కన్స్ట్రక్షన్ పోయింది, ఇవన్నీ హార్డ్ వర్క్ వల్ల. ఇక సాఫ్ట్వేర్ కూడా పోయింది, జాబ్స్ AI వల్ల. సో వీటిలో ఫ్యూచర్ లేదు కాబట్టేగా తక్కువ ఉంది. ఫ్యూచర్ ఉంటే ఎక్కువ పని ఉంటుంది కదా, ఎక్కువ పని లేదు కాబట్టేగా ఈ అంటే జాబులు సంవత్సరానికి ఒకప్పుడు 10 వదులుతూ ఈసారి 2-3 తగ్గుతుందంటే ఫ్యూచర్ ఉన్నట్టు, పెరుగుతుందంటే ఫ్యూచర్ ఉన్నట్టు. బట్ ఈ డైరెక్ట్ సేల్ ఉండే కొద్ది అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ దేనిలో ఉన్నట్టు, దీంట్లో మేబీ స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్గానే ఉండొచ్చు. పిల్లలను కనేటప్పుడు మాత్రం తల్లి స్ట్రగుల్ తీసుకోదా, బట్ వాడు ఎదిగి మంచోడైతే ఈయన బాగా చూసుకుంటాడుగా, సంథింగ్ లైక్ దట్. ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్, బట్ ఆ స్ట్రగుల్ని తీసుకునే టైంలో నువ్వు లేకపోతే ఇంక నువ్వు తర్వాత సుఖాన్ని మాత్రం ఎలా తీసుకోగలుగుతావు? సో ఫ్యూచర్ ఉంటుంది. ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అంటే నీ ప్రమేయం లేకుండా, నువ్వు పని చేయకుండా నీకు డబ్బులు రావడం. ఇందులో నువ్వు ఉంటేనే పని కదా, మరి ఆ విషయం మర్చిపోయావే. బట్ ఇందులో నువ్వు లేకుండానే నీకు ఇంత లాభాలు వస్తాయి. నాదేంటంటే చదువుకునేటట్టు కాదు, చదువు రానుడైనా సరే జస్ట్ దీన్ని చూస్తే చాలు అన్నీ అర్థమైపోతాయి. దీన్ని చదవాల్సిన పని లేదు, జస్ట్ చూడాలి అంతే. అండ్ ఫన్ అండ్ ఫ్రీడమ్ ఉండాలంటే జస్ట్ ముందు అసలు ఏంటంటే ఫ్రీ టైం ఉండాలి. సింపుల్గా మేబీ అగ్రికల్చర్ చేసేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు సంతోషంగా లేరా అంటే ఫర్ ఏ పాయింట్. ఇప్పుడు ఏ పని చేస్తున్నా మేబీ ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ పని చేసుకోవడానికి వెళ్ళాలి అనే థాట్ మైండ్లో లేకుండా ఉంటుందా? నా ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు అనే ధీమా ఉంటుందా? నేను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనే బలుపు ఉంటుందా? యాక్చువల్ ఊరిక చెప్పామంటే నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. సో ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అంటే అండ్ ఫన్ అండ్ ఫ్రీడమ్ అంటే అది. సో సుఖంగా ఉండాలంటే ముందు తిరిగి చెయ్యాలి, ఒకటి రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలి అనేది ఉండకూడదు. సో ఫన్ అండ్ ఫ్రీడమ్ అంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా సుఖంగా మన ఇష్టం వచ్చిన టైం మనం స్పెండ్ చేసుకోవడం, మనం ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినంతసేపు, అది ఫన్ అండ్ ఫ్రీడమ్. ఇక సపోర్ట్, ఈరో బయ్యో బయట నువ్వేదైనా చేస్తున్నాను, నువ్వేమన్నా అనుకుంటున్నానని చెప్పు, నువ్వు చేతగా నడివి, నీకు వల్ల కాదు, నీకు అసలు నీలో లోపాలు అసలు నీలో ఉన్నాయో కూడా తెలియదు, కానీ అన్ని లోపాలు నీలో ఉన్నాయంటే చెప్పేస్తారు. బట్ ఇండైరెక్ట్ సెల్ నీతో సపోర్టింగ్ వచ్చిన టీం మొత్తం నిన్ను సపోర్ట్ చేసిద్ది, నిన్ను ముందుకు నడిపించిద్ది, నువ్వు ఎదగాలని కోరుకునిద్ది, అడ్వైజ్ ఇచ్చిద్ది, నువ్వు ఖాళీగా ఉంటే ఉండకూడదని చెప్పిద్ది. ఇది కాదు సపోర్టింగ్ అంటే, నేను ముందుకు వెళ్ళమన్నా సపోర్టింగ్ కదా. సో ఐ లైక్ ఇట్. ఒకళ్ళని ముందుకు తోసిద్ది, అది చదువు వచ్చినా రాకపోయినా, రూపం లేదు, గుణం లేదు, చదువు లేదు, రంగు లేదు, ఆడ లేదు, మగ లేదు, మంచి లేదు, చెడు లేదు, అందరినీ ముందుకు వెళ్ళమనేది. సెక్యూరిటీ, ఇంతమంది కలిసి ఉన్నప్పుడు సెక్యూరిటీ లేకపోవడం ఏముంటుంది? ఒకరి కోసం ఒకరు నిలబడుతున్నప్పుడు సెక్యూరిటీగా. లీడర్షిప్, బయట ఒకటి కింద పనిచేస్తేనే నీకు ₹1 పావలా, అది కూడా ఆడు ఇస్తాడు, ఇచ్చినంత తీసుకోవాలి, మళ్ళీ ఆడి కింద నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆడి పెత్తనం చేస్తాడు, ఆడి కాలు కింద నువ్వు మగ్గి ఉండాలి. బట్ ఇన్ దిస్ నీ కింద నువ్వు టీం బిల్డ్ చేసుకొని, నువ్వు ఒక కింగ్ అయ్యి, నువ్వు ఒక క్వీన్ అయ్యి, నువ్వు ఒక ఎంపైర్ బిల్డ్ చేసి, నిన్ను ఒక రాజులాగా, నిన్ను లీడర్లాగా అవ్వాలి. అదేగా మరి నీ డెవలప్మెంట్.
సో నిన్ను ఒక రాజు చేయడం, నిన్ను ఒక లీడర్ చేయడం, నలుగురు నిన్ను ఇన్స్పిరేషన్లో ఫీల్ అయ్యేటట్టు చేయడం గొప్ప కాదా? బట్ ఎంత గొప్ప అయినా కానీ ముందు నువ్వు దాన్ని తీసుకోగలిగే మెంటాలిటీ నీకు ఉండాలి. అది చాలామందికి కష్టముగా అనిపించు ఉండవచ్చు. ఇది వాల్యూ క్రియేషన్ గురించి. మిగతా వీడియోలు చెబుతా, అన్నీ ఒకే వీడియోలు అంటే చెప్పగలను, బట్ వినేటోడికి ఆ ఇంట్రెస్ట్ దుబ్బుద్ది కేవలం మీకోసం.